చెప్పండి అక్క. మరి మొట్టమొదటి ఎన్నికల సభ పొద్దుటూరులో పెట్టడానికి ప్రధాన కారణం ఏంటి? ప్రొద్దుటూరులో ఇది అర్బన్ ప్రాంతం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం. కడప జిల్లాలో కడప తర్వాత అర్బన్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం ప్రొద్దుటూరు. దట్టు జగన్మోహన్ రెడ్డి గారికైనా రాజశేఖర రెడ్డి గారికైనా ప్రొద్దుటూరు ఒక సెంటిమెంటల్ గా ఉన్నటువంటి ప్రాంతం. ఇక్కడ నుండి ప్రచారం ప్రారంభం చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలలో కడప జిల్లాలోనే మొత్తము ఒక సిరిపురంగా కూడా ప్రొద్దుటూరు పేరు ఎన్నికగొనింది. ఇక్కడ నుండి ఒక సందేశం ఇస్తే టోటల్ కడప జిల్లాకంతా కూడా జిల్లా వ్యాప్తంగా కూడా ఇది మంచి ప్రచారంగా కూడా ఉంటుంది. కాబట్టి ప్రొద్దుటూరుని ఎన్నుకోవడము మేమందరం ప్రొద్దుటూరు పట్టణ ప్రజలుగా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అదే విధంగా ఈ ప్రొద్దుటూరు మేమంతా సిద్ధం సభకి మా నియోజకవర్గ శాసనసభ్యులు అన్నగారైనటువంటి రాజమల్ అన్న నాయకత్వంలో ఇక్కడంతా మేమందరము జగన్మోహన్ రెడ్డి రాక కోసము, జగన్మోహన్ రెడ్డికి ఓటేయడం కోసము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఈ మేమంతా సిద్ధం సభకి జనాలు మొత్తం ఎంతమంది రావచ్చు అంచనా వేస్తున్నారు? ఈ మేమంతా సిద్ధం సభకి దాదాపు మేము రెడీ చేస్తున్నటువంటి ప్రాంగణం కూడా 1,50,000 మందికి మేము రెడీ చేస్తున్నటువంటి ప్రాంగణం. మేము అనుకుంటున్నాం 1,50,000, కానీ ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి చాలా చాలా ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు. కాబట్టి ఆయనకి ఎక్కడ చూసినా కూడా జనాలు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రత్యక్షంగా చూడాలి అనుకుంటున్నారు. కాబట్టి దారి పొడుగునా కూడా జన సంద్రం లాగా కనిపిస్తుంది. ఈ 1,50,000 అని మేము అనుకున్న మాట వాస్తవం కాదు అని చెప్పేసి నాకు అర్థమైతా ఉంది. ఈ సభ ద్వారా పొద్దుటూరుకు కానీ అటు కడప జిల్లాకు కానీ ఏం చెప్పదలుచుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఒక మహిళా పక్షపాతి. అదే విధంగా బీసీలకు అట్టడుగున ఉన్నటువంటి వర్గాలన్నిటినీ కూడా ఈ రోజు బయటికి తీసి వారి ఉనికిని చాటినటువంటి నాయకుడు, గొప్ప నాయకుడు. జ్యోతిరావు పూలే తర్వాత కూడా ఉన్నటువంటి ఒక మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని మనం ఈ రోజు నిఖచ్చితంగా చెప్పొచ్చు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు పార్లమెంటులో ఇంకా మహిళా రిజర్వేషన్ స్టార్ట్ చేయక ముందే 33% రిజర్వేషన్ 2019లోనే ఇచ్చారు. ఈ రోజు చూస్తే 33% కి క్రాస్ అయ్యి 41% ఈ రోజు సీట్లు ఇవ్వడం జరిగింది. అదే విధంగా నామినేటెడ్ పోస్టులలో ప్రతి ఒక్క నామినేటెడ్ పోస్టులలో కూడా మహిళలకి 50% రిజర్వేషన్ కల్పించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలను ఈరోజు నా బీసీ, నా ఎస్సీ, నా మైనారిటీ అని చెప్పేసి వాళ్ళని హక్కున చేర్చుకొని తన క్యాబినెట్ లో తన పక్కన కూర్చొని పెట్టుకొని వాళ్ళతో పరిపాలన చేస్తున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పాలి. గతంలో పోల్చుకుంటే గత పాలకులు ఎస్సీలను, బీసీలను ఏ విధంగా చూసేవాళ్ళు, ఎక్కడైనా కానీ వాళ్ళని ఎస్సీల ఇళ్లలో పుట్టొచ్చునా అని చంద్రబాబు నాయుడు ఏ విధంగా అన్నాడు. ఎస్టీలను తగిలితే వాళ్ళ దగ్గర నుండి ఒక రకమైనటువంటి వాసన వస్తుంది, వాళ్ళని తగులుతామా అని చెప్పి అన్నటువంటి నాయకుడు. నాయి బ్రాహ్మణుల తోకలు కత్తిరిస్తామన్నటువంటి నాయకుడు. బీసీలను ఎక్కడో అనగారిన వర్గాలుగా చూసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. ఆయనకు ఈయనకు ఎంత పోలిక ఉంది అనేది ప్రజలు ఈ రోజు స్పష్టంగా అర్థం చేసుకున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి సిద్ధం అంటే మేమంతా సిద్ధం అని చెప్పి రాష్ట్రం నలుమూలల కూడా అదే స్లోగన్ తోటి ఈ రోజు జనాలు నినాదం చేస్తున్నారు. అదే విధంగా ఈ సభకు కూడా అన్న సిద్ధం అంటున్నాడు కాబట్టి మేమంతా సిద్ధం అని చెప్పి తరలి రావడానికి రెడీగా ఉన్నారు. అదే విధంగా కూడా ఇక్కడ ప్రొద్దుటూరు నియోజకవర్గము బీసీలకు నిలవు. దాదాపు 60,000 మంది బీసీ ఓటింగ్ ఉంది ఇక్కడ. ఈ బీసీలందరికీ కూడా అందున ఈ చేనేతలకు సంబంధించి 24,000 రూపాయలు పెట్టుబడి సాయం కింద తన సంక్షేమ పథకాల్లో ఉన్నటువంటి అత్యున్నత భాగాన్ని ఈ రోజు చేనేతలకు నేతన్న నేస్తం ద్వారా అందించగలుగుతున్నాడు. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి నేతన్నలైనా, బీసీలైనా, ప్రొద్దుటూరు నియోజకవర్గమైన, కడప జిల్లా అయినా ఎక్కడైనా కూడా ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయా, మే 13వ తేదీ ఫ్యాన్ గుర్తుకి, జగన్మోహన్ రెడ్డి గారి గుర్తుకి మేము బటన్ నొక్కాలా అని చెప్పి ఈరోజు ప్రజలంతా ఎదురు చూసేటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. మరిన్ని పొలిటికల్ అప్డేట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కృష్ణా టాక్స్.